దేవుడి నామానికి వందనాలండి. సమయం ఇచ్చిన సేవకులకి, కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. ఈ ఉపవాస దినాలు అంటే ఇవి కొంతమంది మాత్రమే చేయగలరు. ఈ ఉపవాస ప్రార్థనలు చేయటం మన శరీరానికి, మన మనస్సుకి, మనకు ఆత్మీయంగా చాలా బలపరచబడతాము. మరి ముఖ్యంగా ఈ యొక్క లాస్ట్లోని ఉపవాస దినాలు రాక మునిపే మన సంఘంలో ఇంటింట ప్రార్థనలు జరిగాయి. ప్రార్థనలు జరుగుతూ ఒక్కొక్కరి దగ్గర ప్రార్థనలు ఇంటింట ప్రార్థన చేస్తూ, వారి దగ్గర విందు చేస్తూ, ఆ కుటుంబాన్ని దీవించి మరలా ఉపవాస దినాలు స్టార్ట్ అయిపోతాయి కదా అన్న ఆ ఉద్దేశంలో ఒక దినం స్త్రీల కూడిక జరుగుతుండగా దేవుడు నాతో మాట్లాడాడు మాట. అంటే మీరు చేస్తున్న ఆరాధన ఆ రోజు సరిపోలేదు. నాకైతే ఆరాధన మనం చేస్తున్న ఆరాధన చాలా సరిపోక ఒక దినము ఆ దేవుడికి సమర్పించుకొని ఆరాధన చేద్దాం బలంగా, ఏదో ఒక దినం మీరు చెప్పండి అని అన్నప్పుడు వీళ్ళందరూ నేను చెప్తానని అన్నారు. వెళ్ళి నేను పాస్టర్ గారిని కనుక్కున్నప్పుడు మంగళవారం పెట్టండి అన్నారు ఆయన. చాలా 2-3 మంగళవారాలు, ఒక 4-5 మంగళవారాల పాటు జరిగాయి. అర్ధరాత్రి 12 గంటల వరకు ప్రార్థన చేసేవారివి. అయితే దేవుడు మాట్లాడాడు కాబట్టి నా హృదయంలో భయం ఉండేది. అలాగా ఇంకొక తర్వాత వారం తక్కిన వాళ్ళందరూ మిస్ అయిపోయారు. కానీ నాకు భయం వేసేది మాట. దేవుడు నన్ను చేయమన్నాడు కదా అని నేను ఇంట్లో ఒక్కదాన్నే 12-1 గంట వరకు కూడా మంగళవారం రాత్రులు ప్రార్థన చేసేదాన్ని. ప్రార్థన చేసినప్పుడు అలాగ చేస్తుండగా ప్రతి ఒక్క దురాత్మలు వాటి యొక్క అవి ఎదురుగా కనబడుతూ ఉండేవన్నమాట. అంటే ఉండేది ఒకప్పుడు, కానీ ప్రతి ఒక్క ఆల్నేట్ పేరుకి వెళ్ళినప్పుడు అవే కనబడేవి, ఎక్కడేమైనా ఉన్నా అవే కనబడేవి. అంటే దేవుడు నాకు వాటిపై విజయాన్ని ఇస్తున్నాడు, వాటితో పోరాడడానికి ముందుకు నడిపిస్తున్నాడని నాకు అర్థమైంది. అయితే ఈ ఉపవాస ప్రార్థనలు స్టార్ట్ అవ్వక ముందు నుంచే నేను ఉపవాసం ఉండాలని నిర్ణయించుకున్నాను. ఈ రోజుకి నేను 40 రోజులు ఉపవాసం ఉన్నానండి. అయితే దేవుడు 2016లో నేను ఉన్నాను, మళ్ళీ 2025లో నేను 40 రోజులు ఉపవాస ప్రార్థన ఉండడానికి దేవుడు సహాయం చేశాడు. సంవత్సరానికి 2 సార్లు ఉపవాసం ఉండేదాన్ని. అంటే నేనేదో ఈ యొక్క పరిచయం చెప్పినట్లు చెప్పట్లేదు, కానీ దేవుడు నన్ను ఏ విధంగా బలపరుస్తున్నాడు అని మాత్రమే మీ అందరికీ తెలియాలని చెప్తున్నాను. అయితే ఉపవాసం ఉన్నప్పుడు గడిచిన ఈ ఆశీర్వాద ప్రార్థనలు మధ్యలోనే నేను ఉపవాసం స్టార్ట్ చేశాను. నేను అన్నాను, చాలామంది ఇంటి దగ్గర భోంచేశాను, వాళ్ళ ఇంటి దగ్గర భోంచేయకపోతే ఫీల్ అవుతారేటో అని అనుకున్నాను. కానీ అలా వద్దు, దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు కాబట్టి తప్పకుండా ఉందామని మధ్యలో నేను ఉపవాసాలు స్టార్ట్ చేశాను. రోజు దినదినము కూడా దేవుడు నాతో మాట్లాడుతూ ఉండేవాడు. దర్శనం రోజు ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసేదాన్ని. నేను ప్రార్థన చేసినప్పుడు 12 వరకు, 12:30, 1 గంట వరకు కూడా డైలీ అయిపోతూ ఉండేది. కొన్ని రోజులు మాత్రం కొంచెం బలహీనంగా ఉండి ప్రార్థన చేయలేకపోయాను. అయితే దేవుడు తన మహాకృపను బట్టి నన్ను నడిపించాడు. దేవుడు చూడండి, ఆ యొక్క ప్రవచనాలు మనం చెప్పింది కదండి, ప్రవచనాలు గొప్ప గొప్ప ప్రవచనాలతో దేవుడు నడిపించేవాడు. ఒక బ్రదర్ అన్నట్లుగా 1 సంవత్సరం 2 సంవత్సరాల పాటు అవన్నీ ఎందుకు మరుగైపోయాయో మరి నాకు తెలియదు, కానీ దేవుడు నాతో మరలా మాట్లాడాడు. యెషయా గ్రంథం 54:12 నేను ఈ సంఘంతో పంచుకోవడం జరిగింది. అలాగే రోమా 8:28 దేవుడు చూపిస్తూ ఆత్మ తానే మూలుగుచూ ప్రసవ వేదన ప్రార్థన చేస్తూ ఉంది. ఆయన చేస్తున్న ప్రతిదీ కూడా దేవుడు తానే చేస్తున్నాడు. కలిగిన ప్రతివన్నీ కూడా ఆయన ద్వారానే కలుగుతున్నాయని ఆ యొక్క లేఖనాలతో దేవుడు మాట్లాడడం జరిగింది. ఇందులో చూడండి, నీ యొక్క ఆ 54:12లో చూసినట్లయితే ఈ ప్రశస్తమైన రత్నాలతో నీ తోట గుమ్మంలో కట్టుదును అని కళలు చాలా, అది నేను చెప్పినప్పుడు చాలా భయం వేస్తుంది అన్నమాట. అంటే అది ఎలాగా ఇచ్చేస్తుందంటే ఎలాగైనా పడగొట్టాలన్న స్థితిలో చేస్తూ ఉన్నాడు, కానీ అపవాది ఏమీ చేయలేకపోయాడు. దేవుడు నన్ను సంపూర్ణంగా ఇది కొనసాగించడానికి సహాయం చేశాడు. ఈ యొక్క ఉజ్జీవము దేవుడు నిలిచినట్లుగా, సంఘం బలపరచబడినట్లుగా, నూతనమైన ఆత్మలు ఎలాగైనా సరే ఈ సంఘానికి వచ్చినట్లుగా అనేక మంది ఆశీర్వదింపబడినట్లుగా ప్రార్థన చేయండి. దేవుడు ఉపవాస దినాల్లో గొప్పగా నన్ను బలపరిచాడు. దాన్ని బట్టి నిండు మనసుతో మీకు వందనాలు చెల్లిస్తూ దేవుడి సాక్ష్యం దీవించునుగాక. ఆమేన్.